హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంక రావు కునిరెడ్డి. ఈరోజు బాలయ్య గారి అఖండ 2 అంటే తాండవం టీజర్ రిలీజ్ చేశారు బాలయ్య బాబు గారి బర్త్డే సందర్భంగా. సో ఆ టీజర్ ఎలా ఉంది, ఏం చెప్తున్నారు, అలానే రిలీజ్ డేట్ కూడా చెప్పేశారు 25/9/2025 అని చెప్పి. సో ఆ టీజర్ చూడగానే ఎలా అనిపించింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. హలో అండి. నమస్తే. బాలయ్య బాబు గారి సినిమాకి సంబంధించి మంచి అప్డేట్ వచ్చింది. యాక్చువల్లీ బాలయ్య ఫ్యాన్స్కి ఇది పండుగ. అఖండ 2 అంటే తాండవం ఈ టీజర్ చూసిన తర్వాత మీకు ఏమనిపించింది? ఫస్ట్ యాక్చువల్గా మార్నింగ్ నుంచి ఎప్పుడెప్పుడు వస్తుందా అంటే 6:03 ముహూర్తాన్ని ఖరారు చేశారు. దీని ముందు తమను కొంచెం ఏదేదేదో చెప్పే ప్రయత్నం చేశాడు. సరే, తమను చెప్పేది కూడా బాగానే ఉంది, హైప్ బాగానే పెంచుతున్నాడు, చూద్దాం ఏమవుతుందో. ఈ మధ్యలో మళ్ళీ గోపీచంద్ మళ్ళీ నేను 111 కాస్త హడావిడి చేసి వెళ్ళింది, నేను కూడా వస్తున్నాను అని చెప్పాడు. సింహానికి ఒక కవచం వేసి హిస్టారికల్ సినిమా అన్నాడు. బాగుందిలే. ఎలాగో అఖండ గురించి మాట్లాడడానికి చాలామందికి తెలియని ఒక విషయం చెప్తా. అందరికీ తెలిసినప్పటికీ మర్చిపోయి ఉంటారు, బోల్డర్ మందికి తెలియదు. ఏపీలో టికెట్ రేట్లు తగ్గించినప్పుడు రిలీజ్ అయిన సినిమా ఇది. 10 పైసలు 5 పైసలు టికెట్ ఉన్నప్పుడు కూడా పెద్ద హిట్. బేసికల్ యాక్చువల్గా థియేటర్లు మూసుకున్నారు జనాలు, నాకు ఏం రావు బాబు. ఆ టైంలో అఖండ సినిమా వచ్చింది, వేసుకోండి, 10 రూపాయలు 15 రూపాయలు 20 రూపాయలు 30 రూపాయలు పెద్ద హిట్. మరి అదే 150-200 ఉన్నప్పుడు ఎంత రాబట్టుద్ది? సో ఇప్పుడు మనం పుష్ప 2000 కోట్లు అని ఎలా అయితే మాట్లాడుతున్నామో, అఫ్కోర్స్ అది పాన్ ఇండియా సినిమా, నేను ఒప్పుకుంటా. అఖండ 2 తెలుగు రాష్ట్రాలకే పరిమితమైనప్పటికీ 2 తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ అయినటువంటి హైయెస్ట్ కలెక్షన్స్కి ఒక అనువర్ధనం ఎక్కువే ఉంటుంది కానీ తక్కువైతే ఉండదు. అఖండ ఆ రేట్లలో ఉన్నప్పుడు రిలీజ్ అయ్యి ఉంటాయి. నౌ దాని సీక్వెల్ గురించి మాట్లాడుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికంటే ముందు నేను తమన్ గురించే మాట్లాడతా. ఎందుకు అంటే టీజర్స్ కానీ ట్రైలర్స్ కానీ గ్లింప్సెస్ కానీ రిలీజ్ అయినప్పుడు ఫస్ట్ వాళ్ళ వరకే ఎక్కువ ఉంటుంది. ఇది జనాల్లోకి నీట్గా రీచ్ అయ్యేలా తీసుకెళ్ళడానికి. తాండవం అనే టైటిల్ ఎలా అయితే పెట్టుకున్నారో ఆ రేంజ్లో తాండవించాడు మ్యూజిక్లో. నెక్స్ట్ బాలయ్య గారి లుక్, ఆబ్వియస్లీ ఆ శూలాన్ని పట్టుకున్నాడు. శూలానికి కూడా నంది మొహం ఉంది, డిజైన్డ్. తర్వాత ఒక షాట్లో నందీశ్వరుడి రూపంలో ఉన్నటువంటి ఆ ఎద్దు కూడా కనపడింది. అండ్ నెక్స్ట్ ఇక విలన్స్ తను వేసిన డైలాగులు, అసలు యముడు కూడా వచ్చి ప్రాణాలు తీసుకెళ్లాలన్నా శివాజ్ఞ కావాలి. అలాంటిది నువ్వు అమాయకుల ప్రాణాలు ఎలా తీస్తావురా అని అతని మీదకి విరుచుకుపడే టైంలో అతడి లుక్ ఒకటి, ఆ మాస్క్ స్కెలిటన్ మాస్క్ తీస్తుంటే అగ్గిలో నుంచి వచ్చేది, అది కొంచెం అరే వీళ్ళు నెక్స్ట్ లెవెల్ ఎవరినైనా తీసుకున్నారేమో అనిపిస్తుంది. అంటే ఒక బాగా క్షుద్ర పూజలు శక్తులు కలిగినటువంటి ఒక దయ్యం లాగా ఉంది అది. నెక్స్ట్ ఎవరిదో కన్ను అలా రివీల్ అయింది. అప్పుడు చూస్తుంటే ఓకే, ఇది కొంచెం వెళ్తుంది వెనక్కే, మంచిగానే యుద్ధం చేస్తున్నారు అనిపించింది. ఒక షాట్లో పైనుంచి నెక్స్ట్ ఇంకో బాలయ్య పడ్డాడు, ఆయన కాదు, ఆ రూపాన్ని ధరించిన ఇంకో బాలయ్య. నెక్స్ట్ ఇప్పుడు ఇదంతా సినిమా జరగాలంటే పాపకి ఏదో ప్రమాదం ఉండాలి. సో ఫస్ట్ హాఫ్లో మనం పాప గురించి మాట్లాడడం, పాపకు ప్రమాదం అవుతానే కదా తను వస్తాడు. సో ఇందులో కూడా పాపకి ఏదో ప్రమాదం వచ్చింది, వీడి కన్ను పడి ఉంటుంది, లేదా ఆవిడ కారణ జన్మరాలు కాబట్టి ఆబ్వియస్లీ ఇలాంటి కథల్లో కామన్ పాయింట్ ఒకటి ఉంటుంది, కారణ జన్మరాన్ని బలిచ్చుకుంటే మేమేదో అతీంద్రియ శక్తులు వస్తాయని నమ్మే గాడిదలు ఉంటారు ఈ మంత్రతంత్రంగాళ్ళు. మేబీ అలాంటిది ఏమన్నా ప్రమాదం వచ్చిందో అంటే పీపుల్ ఆర్ ఎస్టిమేటింగ్ ద స్టోరీ. సో అంటే ఫస్ట్ హాఫ్ లో పాప వల్ల ఆయన వస్తాడు కాబట్టి మళ్ళీ కూడా పాప వల్లే ఆయన తిరిగి రావడం అనేది ఉండొచ్చు, పాపకు మాట ఇచ్చాడు కాబట్టి. సో మళ్ళీ అలాంటిది ఏమైనా జరిగిందా, వీళ్ళందరికీ ఏదైనా విపత్తు వచ్చిందా, కుటుంబాన్ని రక్షించుకోవడానికి తను మళ్ళీ ఎందుకు వచ్చాడు, అతనికి నంది ఎంతవరకు హెల్ప్ చేసింది, ఇలాంటి అంశాలన్నీ జోడించి రసవత్తరంగా చాలా నీట్గా క్యూట్గా క్లుప్తంగా అందరికి అర్థమయ్యే విధంగా నీట్గా తీశాడు. ఇంకొకటి నాకు నచ్చిన ఫైట్, ఇది శూలంతో వాళ్ళు అలా వస్తుంటే దాన్ని అలా తిప్పుతా ఉంటే వాళ్ళ పీకలు అలా కట్ చేసుకుంటూ తిరుగుతుంది, అది బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. నిజంగా చాలా బాగుంది అంతే. ఇంకా అది దాని గురించి మనం చెప్పగా అతి ఇతి అనేవాళ్ళు చాలా మంది ఉంటారు, కానీ అలాంటి క్రియేటివిటీ మెచ్చుకోవాలి. చాలా అరుదైన దర్శకులకే అలాంటివన్నీ కొన్ని వస్తూ ఉంటాయి. అంటే బోయపాటి శ్రీను గారి కాంబినేషన్, బాలయ్య గారు వీళ్ళిద్దరు కాంబినేషన్ హిట్
లెజెండ్ కావచ్చు, సింహ కావచ్చు, అఖండ కావచ్చు, అన్ని సూపర్ హిట్. ఇప్పుడు తాండవం కూడా ఆ రేంజ్ లో ఉంటది. ఎందుకంటే టీజర్ చూడగానే ఎక్స్పెక్టేషన్స్ అనేవి పెరిగిపోతున్నాయి. ఎందుకంటే వాళ్ళు రిలీజ్ చేసింది కూడా అంత బాగుంది. సో ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ అవ్వద్దంటారా మీ అంచనా ప్రకారం? యాక్చువల్గా చెప్పాలంటే దసరాకి విడుదలవుతుంది అని చెప్పారు, ఓకేనా. బోయపాటి బాలయ్య ఇద్దరి కలయిక ఎలా ఉంటుందంటే, ఒక హిట్ సినిమానే దసరాకి రిలీజ్ చేస్తున్నారు. అంటే దసరాకి రిలీజ్ అయ్యి ఇది ఎలా ఉంటుందని మాట్లాడడానికి ఇంకా నువ్వు ఎలాంటి ఆప్షన్స్ ఇవ్వకు. ఒక హిట్ సినిమా తీసి వీళ్ళు దసరాకి రిలీజ్ చేస్తున్నారు, చూడండి అంతే, ఎంజాయ్ చేయండి అని. అంటే ఫస్ట్ అఖండ వచ్చినప్పుడు అందరూ కూడా బాలయ్యని చూసినప్పుడు నిజంగా శివుడి అంశ, నిజంగా ఒక శివుడి అంశ భూమి మీదకి వస్తే ఇలా ఉంటుందా అనే ప్యాటర్న్ లో ఇప్పుడు ఇద్దరు కనిపించారు. 2 ప్యాటర్న్స్ ఆఫ్ బాలయ్యలు మనం చూసాం ఇద్దరిని కూడా. ఎవరు ఒరిజినల్ అయ్యి ఉంటారు అంటే ఆల్రెడీ ఈయనకి తోడబుట్టిన ఆయన ఇంకొకరు ఉన్నారు కాబట్టి దీన్ని ఏమైనా కలిపారు అనుకోవచ్చా? యాక్చువల్గా బోయపాటి గారు ఏం చేశాడంటే, ఇప్పుడు అడవికి రారాజు సింహం, అడవైనా మనుషులకైనా రారాజు సింహమే. ఇప్పుడు అడవి జంతువులే కదా, మనుషులు కూడా ఉండదు కదా అది. సో రారాజు సింహమే. ఆ సింహం ని బాలయ్య సింహం అని డిజైన్ చేసుకొని జనాలకి చూపించుకున్నాడు. మిగతా వాళ్ళు కూడా అదే ఫార్మాట్ ఫాలో అయ్యేసరికి నేను అంతకంటే ఎక్కువ చూపించాలని డైరెక్ట్ దైవాంశ సంభూతుడు అనేసాడు అఖండతో. ఇప్పుడు ఆ దైవాంశ సంభూతుడు బాలయ్య ఆ పవర్ఫుల్ రోల్ ని ఇద్దరు మొయ్యాలి. ఒకరిని సింహంలానే చూపించుకుంటాడు, ఇంకొక ఆయన దైవాంశ సంభూతుడు చూపిస్తాడు. ఇద్దరిని పెట్టాడు దీంట్లో, మళ్ళీ ఇంకా బరువు ఉండాలని. సో ఒక ఆయన అప్పుడప్పుడు వెళ్తూ అప్పుడప్పుడు వస్తూ సపోర్ట్ చేసి వెళ్లే రోల్, ఇంకొక ఆయన మెయిన్ హీరో, కుటుంబంతో నిలబడేవాడు, కుటుంబంతో ట్రావెల్ చేసేవాడు, కుటుంబాన్ని కాపాడేవాడు. ఇతనికి మించి కూడా ఏదైనా కష్టం వస్తే అప్పుడు అతను దిగుతాడు. సో సినిమాలో ఇద్దరి పాత్రలు బ్యాలెన్స్డ్ గానే ఉంటాయి. డబుల్ రోల్ తాండవంలో కూడా అంతే. సో ఒక సక్సెస్ సినిమాని అందరం సరదాగా చూడడానికి దసరాకి రిలీజ్ చేస్తున్నారు అంతే, ఇంకా అంతకుమించి ఏం లేదు. ఆల్రెడీ ఒక సూపర్ హిట్ సినిమా ఇది. ఇలా కాంబినేషన్ అంటేనే, పైగా విత్ తమన్. అండ్ గ్లిమ్స్ చూసినాడు ఎవడు దాని గురించి ఇంకో ఎక్స్ట్రా మాటలు మాట్లాడరు. ఒక హిట్ సినిమా తీసేశారు, ఒక మంచి విడుదల డేట్ కోసం చూస్తున్నారు అనమాట, ఇలా ఎప్పుడు విడుదల చేద్దామని. దసరా బాగుంది కదా అనిపించింది, అంతకంటే మంచి రోజు ఇంకోటి ఉంటుందా అని హ్యాపీగా రిలీజ్ చేసేస్తున్నారు. ఓకే, సో ఒక రిలీజ్ సినిమాని చూడడానికి అందరూ కూడా రెడీగా ఉండండి అంటారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్.